నల్గొండ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం గ్రామానికి జనరల్ మహిళా సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. గత 2 రోజులుగా ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బెదిరింపులు, అక్కడ ఎవరు నామినేషన్లు వేసినా వారిని బెదిరించి వాళ్ళ ఇళ్లకు పోయి, లేకపోతే నామినేషన్ వేసే సందర్భంలో ఆ నామినేషన్ కేంద్రంలో కూడా వారి యొక్క నామినేషన్ పత్రాలను చింపివేయడం, ప్రతి ఒక్కరి ఇళ్లలో పోయి బెదిరించి మీరు ఎవరు కూడా నామినేషన్ వేయకూడదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే మేమే నామినేషన్ వేయాలి, అది కూడా ఏకగ్రీవం కావాలని చెప్పి గ్రామంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము సాయంకాలం ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైతే గిరి అని అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉన్నాడో అతను ఆ గ్రామ వాస్తవ్యుడు, నకరకల్లో వాళ్ళ పిల్లల చదువు కొరకు అక్కడ ఉంటున్నారు. ఇవాళ ఉదయం వారు నామినేషన్ వేయడానికి ఒక కారు మాట్లాడుకొని అతని సతీమణిని తీసుకొని పోవాలనే ఆలోచనతో ఉన్న సందర్భంలో బయటకు వెళ్ళిన సందర్భంలో అతన్ని కొంతమంది కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా ఇప్పుడు 8:30 తర్వాత ఎక్కడో తిప్పర్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిరని చెప్పి ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే, ఆ గ్రామంలో పోతే ప్రతి ఇంట్లో అడిగినాం, అవునయ్యా మేము కూడా నామినేషన్ వేద్దాం అనుకున్నాం కానీ వానికి భయపడి వేయలేదు. ఆ రకంగా వార్డు మెంబర్లు కానీ సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు కానీ ఎవరు కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేదు. నిజంగా కూడా ఏంటిది ఇది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఏమన్నా మాట్లాడితే మాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మా ప్రభుత్వంలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడ కూడా లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ ఊర్లో పోయి చూస్తే చాలామంది అక్కడ ఉండే బీసీలు, ఎస్సీలు వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. గతంలో ఈ దుర్మార్గుడే ఒక మర్డర్ చేసినారు. అలాంటి వ్యక్తి, నేర చరిత్ర కలిగిన వ్యక్తి వచ్చి మమ్మల్ని అందరినీ బెదిరిస్తే మేము ఎట్లా నామినేషన్ వేయాలి, మేము ఎట్లా ప్రచారం చేసుకోవాలి అని చెప్పి అక్కడ ఆ గ్రామంలో అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మేమే అందరం కూడా ఒక 3 మాజీ ఎమ్మెల్యేలు, మా జిల్లా పరిషత్ చైర్మన్, మేమందరం కూడా కలిసి భూపాలరెడ్డి గారితో కలిసి ఆ గ్రామానికి వెళ్ళి మేము ధైర్యం చెప్పి అక్కడ కూర్చొని మరి వారితో నామినేషన్ వేపియడం అనేది జరిగింది. అంటే ఎస్పీ గారిని కలిసిన వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నారో తొందరగా అప్పచెప్పాలి, రేపటి నుంచి కూడా ఆమె ప్రచారం చేసుకోవడానికి రక్షణ కల్పించాలని చెప్పి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఎవరైతే కిడ్నాప్ చేశారో వారి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం, అదేవిధంగా వారు ప్రచారం చేసుకోవడానికి తప్పకుండా రక్షణ కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం అనేది జరిగింది.